రాజకీయాల్లో ఉన్నప్పుడు అందరినీ కలుపుకుంటూ పోవాలి, గెలుక్కుంటూ కాదు. పవర్లో ఉన్నాం కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చింది చేయడం వంటివి చేస్తే గత వైసీపీ ప్రభుత్వానికి ఎలాంటి గతి పట్టిందో మిగతా వాళ్ళకు కూడా అదే గతి పడుతుంది. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, కూటమి పార్టీలోని అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వార్ 2 చిత్రానికి బెనిఫిట్ షోస్ వేయరాదని, వేస్తే బాగుండదని, ఎట్టి పరిస్థితుల్లో ఆ సినిమాని ఆపేయాలి అంటూ అనంతపురం టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు గుత్తా ధనుంజయ నాయుడుతో జరిపిన ఒక ఫోన్ కాల్ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయి సెన్సేషనల్గా మారింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఆవేశం కట్టలు తెంచుకుంది. సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చేయడం కాదు, మీరు ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళిపోయారు, అక్కడికి వెళ్ళి ఎమ్మెల్యేకి సంబంధించిన బ్యానర్ని చింపివేసి వందలాది మందితో కూర్చుని ధర్నా చేయడం మొదలుపెట్టారు. అయితే అంతకు ముందే సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవ్వడంతో ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ స్పందిస్తూ, నందమూరి ఫ్యామిలీ అన్నా, నారా ఫ్యామిలీ అన్నా నాకు ఎంతో అభిమానం. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆడియో నిజం కాదు. నా గొంతుని ఏఐ ద్వారా మార్చి వైసీపీ పార్టీ శ్రేణులు కావాలని డబుల్ గేమ్స్ ఆడుతున్నారు. కానీ అభిమానుల మనసులు నొచ్చుకున్నాయి కాబట్టి వాళ్లకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను అంటూ ఒక వీడియో విడుదల చేశారు. ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఏమాత్రం సరిపోలేదు. నేరుగా ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి ధర్నాలు చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ లాజికల్గా ఆలోచిస్తే ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని సినిమాని ఆపాలని అనుకుంటే క్షణం పని. పైనుండి ఆర్డర్స్ వచ్చినా రాకపోయినా గ్రౌండ్ లెవెల్లో రాజకీయాలు జరిపించి సినిమాలను ఆపేయొచ్చు. కానీ వార్ 2కి అలాంటివి జరగలేదు. చాలా ప్రశాంతంగా అనంతపురం వార్ 2 బెనిఫిట్ షోస్ ప్రదర్శితమయ్యాయి. మరి అలాంటప్పుడు ఈ ఆడియో నిజమా ఫేకా? రీసెంట్గానే మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభించారు. దీనికి జనాల నుండి అపూర్వ స్పందన వస్తోంది. దీంతో ప్రభుత్వంపై విమర్శలు చేసే అంశం దొరక్కపోవడంతో కావాలనే ఈ వివాదం సృష్టించి రసాభాస చేస్తున్నారని, ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి ధర్నా చేస్తున్న వాళ్ళు కూడా వైసీపీకి సంబంధించిన వాళ్లే అని టీడీపీ వాదన. మరి ఈ ఆడియో నిజమా కాదా అనేది ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ద్వారానే తెలుస్తుంది.